హాయ్ అండి. ఈరోజు నేను చూపించే వీడియో చాలా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకండి. నా కారులో ఉన్న డిక్కీలో ఉన్న టైర్‌తో సహా నేను కంపెనీ చూపిస్తున్నాను. డిక్కీలో ఉన్న టైర్ అయితే ఎంఆర్ఎఫ్. నేను నా కారు కొనుక్కున్నప్పుడు 4 టైర్లు కూడా అపోలో టైర్లు వేయించుకున్నానండి. అపోలో టైర్లు వేయించుకొని మేము ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళము. మేము ప్రయాణం చేసిన ప్రతిసారి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని గాలి పట్టించుకోవడం అలవాటు. గాలి పట్టించిన ప్రతిసారి కూడా నేను దిగి చెక్ చేసుకుంటూ ఉండేవాడిని. ఒక రోజు అయితే వర్షం అండి, చాలా భయంకరమైన వర్షంలో నేను దిగడానికి అవకాశం లేదు. ఆ గాలి పట్టి అతను వచ్చి గొడుగేసుకుని గాలి పట్టేసి వెళ్ళిపోయాడు. నేను చెక్ చేసుకోలేదు. హైవేలో నేను రైట్ సైడ్ ఉన్నాను. దగ్గరగా 100 స్పీడ్లో కారు ఉందండి. 100 స్పీడ్లో కారు ఉండగా మరి అది ఎప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందో ఒక్కసారిగా ఫ్లాట్ టైర్ అయిపోయిందండి. మా అదృష్టం ఏంటంటే బ్యాక్ టైర్ ఫ్లాట్ టైర్ అయింది, కానీ అదే ఫ్రంట్ టైర్ అయితే మాకు ఫ్యామిలీ అంతా కూడా చనిపోదు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఎవరికి కూడా జరగకూడదు. ఈ సమయంలో ఎక్కువగా అందరూ ప్రయాణం చేస్తారు కదా, మనం ఒకసారి తెలియపరుద్దాం. ఇది అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని నాకు ఆలోచన వచ్చి ఈ వీడియో చేస్తున్నానండి. మీలో ఎవరైనా గాలి పట్టించుకున్నప్పుడు దయచేసి దిగి చెక్ చేసుకోండి, అది లీక్ ఉందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత వాటికి క్యాప్స్ ఉంటాయండి. అవి ప్లాస్టిక్ క్యాప్స్ కాకుండా మెటల్ క్యాప్స్ వేసుకున్నారనుకో, ఒకవేళ లీక్ ఉన్నా ఎంతో కొంత అది ఆపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనండి, ఉంటాను. బాయ్.